నియోజకవర్గంలో ఈరోజు మేము క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నలుమూలల గ్రామ స్థాయి నుంచి ప్రతిభావంతుల్ని గుర్తించి ఈ వేదిక ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాము. సంక్రాంతి సంబరాల్లో ఇదొక భాగంగా భావిస్తున్నాం. దీనికి ముఖ్యంగా ఏవిఎస్ అండ్ ఎంఎస్ యువసేన స్టూడెంట్స్ వీళ్ళంతా వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. దీనికి ప్రాతినిధ్యం వహించినటువంటి కాజావలి, మహంత్ రెడ్డి, అశోక్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా అడిగారు. యువత కోసం మేము స్పందించాము. కాబట్టి ప్రతిభావంతులందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకుని వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ సందర్భంగా, కొత్త సంవత్సరం సందర్భంగా యువతను ప్రోత్సహించాలని, పిల్లలకి సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో మరి ఈ క్రీడను ఉదయగిరిలో ఈరోజు మనం అందరం కలిసి ప్రారంభించి దీనిలో వచ్చేటటువంటి క్రీడాకారులందరూ కూడా పిల్లలు యూత్ కాబట్టి దాదాపు 20 టీమ్స్ వస్తున్నాయనుకుంటున్నాను. 20 టీమ్స్ వాళ్ళు కూడా గందరగోళంగా 2-3 రోజులు ఈ క్రీడని ఆడి ఎవరు మొట్టమొదటి స్థానంలో నిలుస్తారు అనేది కూడా తెలుస్తుంది. మొట్టమొదటి స్థానంలో నిలిచిన వారికి ప్రెజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని విధాలుగా యూత్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, వారికి ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో, భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో, పెద్ద క్రీడాకారులు కూడా అవుతారనే ఉద్దేశంతో నేషనల్ గేమ్స్ కూడా ఆడేదానికి మరి పిల్లలు మీలో ఒకళ్ళు కొంతమంది తయారవుతారనే ఉద్దేశంతో మనం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడని అందరూ కూడా వచ్చి మరి అన్ని టీముల వారు కూడా పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.